హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో 5 ఇంపార్టెంట్ స్కిన్ కేర్ కేటగిరీస్ లో సీరం ప్రొడక్ట్ రికమెండేషన్స్ షేర్ చేస్తానండి. మొదటి కేటగిరీ వచ్చి హైడ్రేషన్ అండి. ఈ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మన స్కిన్ కి హైడ్రేషన్ ని యాడ్ చేస్తుందండి. ఇందులో మొదటి ప్రోడక్ట్ రికమెండేషన్ వచ్చి 2% హైలరానిక్ యాసిడ్ ప్లస్ PGA ఫ్రమ్ మినిమలిస్ట్ బ్రాండ్ దగ్గర నుంచి ఉన్న ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ లో వాళ్ళు 2% ఆఫ్ హైలరానిక్ యాసిడ్ యూజ్ చేశారండి. యాక్చువల్గా వాళ్ళు డెరివేటివ్ ఆఫ్ హైలరానిక్ యాసిడ్ ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, సోడియం హైలోరనేట్ అని, దాన్ని యూజ్ చేశారండి. సోడియం హైలోరనేట్ వచ్చి దాని మాలిక్యులర్ వెయిట్ హైలరానిక్ యాసిడ్ కన్నా తక్కువ అండి. అందుకని అది మన స్కిన్ లో ఇంకా కొంచెం డీపర్ గా వెళ్తుందండి హైలరానిక్ యాసిడ్ కన్నా. ఈ సోడియం హైలోరనేట్ వచ్చి ఒక వాటర్ మ్యాగ్నెట్ అండి. ఈ వాటర్ మ్యాగ్నెట్స్ ఇన్ ద స్కిన్ కేర్ ఇండస్ట్రీలో హ్యూమక్టన్స్ అని చెప్తారండి. ఆ వాటర్ మ్యాగ్నెట్స్ మన స్కిన్ మీద రాయగానే అది వాటర్ మాలిక్యూల్స్, అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ని డ్రా చేసి పుల్ చేసి మన స్కిన్ మీద తెచ్చి, టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ మీద తెచ్చి అక్కడ హైడ్రేషన్ ని యాడ్ చేస్తుందండి. ఇంకో ప్రోడక్ట్ వచ్చి ఈ కేటగిరీలో మల్టీ మాలిక్యులర్ హైలరానిక్ సీరం ఫ్రమ్ అండర్ రేటెడ్ అనే స్కిన్ బ్రాండ్ దగ్గర నుంచి అండి. ఫైనల్ గా ఆర్డినరీ అనే ఒక బ్రాండ్ దగ్గర నుంచి హైలరానిక్ యాసిడ్ హైడ్రేటింగ్ సీరం కూడా చాలా మంచిదండి. ఇందులో కూడా 2% సోడియం హైలోరనేట్ యూజ్ చేశారు అండ్ గ్లిసరిన్ అని ఇంకో పవర్ఫుల్ హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్ ఉంది. ఇంకొకటి వచ్చి ప్యాంథనాల్ అని కూడా ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. అది కూడా చాలా హైడ్రేషన్ యాడ్ చేస్తుంది స్కిన్ మీద. మన స్కిన్ లో ఇరిటేషన్ ఏదైనా ఉన్నా కూడా వాటిని కూడా భలే బాగా రిడ్యూస్ చేస్తుంది. సెకండ్ కేటగిరీ వచ్చి ఎక్స్ఫోలియేషన్ అండి. ఎక్స్ఫోలియేట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కావాలండి. 2 టైప్స్ ఎందుకు కావాలంటే 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ఫోలియేషన్ మన స్కిన్ కి అవసరం అవుతుంది. మొదటిది వచ్చి మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అవన్నీ రెగ్యులర్ గా వాటిగానే కింద పడిపోతాయండి. అవి పడిపోగానే లోపల నుంచి కొత్త ఫ్రెష్ లుకింగ్ సెల్స్ అంతా వచ్చి మన టాప్ లేయర్ ని రిప్లేస్ చేస్తుంది. కానీ కొన్ని సెల్స్ మాత్రం ఈ టాప్ లేయర్ లో స్టబర్న్ అండి. అవి వాటిగానే పడిపోకుండా వాళ్ళందరూ పక్కకి అతుక్కుని ఒక చైన్ లాగా ఫామ్ చేసి, ఒక చిన్న లేయర్ ఫామ్ చేసి, ఒక డీహైడ్రేటెడ్ గా, ఇరిటేటెడ్ గా, డల్ లుక్ గా ఉంటుందండి స్కిన్. సో వాటినంతా తీయడం ఫస్ట్ సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత ఏమవుతుందంటే ఈ కొన్ని డెడ్ సెల్స్, తర్వాత హెయిర్ పార్టికల్స్ ఉంటాయి, హెయిర్ అంతా ఉంటుంది కదండి స్కిన్ లో, ఇంకేదన్నా కొన్ని అనవసరమైన డర్ట్ అవంతా ఒక్కోసారి చాలా సార్లే ఒక పోర్స్ అని మన స్కిన్ మీద ఓపెనింగ్స్ ఉంటుందండి, వాటి లోపల పోయి క్లాగ్ అయిపోతాయి. అలా అతుక్కుపోయినప్పుడు కొన్ని రోజుల్లో అవి పింపుల్స్ గా అన్నా, యాక్ని అన్నా, బ్లాక్ హెడ్స్ అన్నా, వైట్ హెడ్స్ గా అన్నా మారిపోతాయండి. సో మనం రెగ్యులర్ గా ఆ పోర్స్ లోపలికి పోయి కూడా క్లీన్ చేయాలండి. సో దానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. సో అందుకే ఈ 2 పనులకు 2 సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మొదటిది వచ్చి 15% AHA ప్లస్ 1% PHA ఫ్రమ్ డర్మకో అండి. రెండవది వచ్చి 8.8% లాక్టిక్ యాసిడ్ పీల్ ఫ్రమ్ డాక్టర్ షేత్, 8% గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ ఫ్రమ్ మినిమలిస్ట్ బ్రాండ్ అండి. తర్వాత ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఈ పోర్స్ ని పోయి క్లీన్ చేసేది. దానికి వచ్చి ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, దాన్ని సాలిసిలిక్ యాసిడ్ అని చెప్తారు. సో సాలిసిలిక్ యాసిడ్ ఒక ఐస్ క్రీమ్ స్కూప్ లాగా ఆ పోర్స్ లోపలికి వెళ్ళి అందులో ఉన్న డర్ట్ అంతా, అనవసరమైనదంతా స్కూప్ చేసి బయటకు తీసేస్తుందండి. సో ఇందులో 2 ప్రోడక్ట్ రికమెండేషన్స్ ఉన్నాయండి. 2 సిమిలర్ గా పనిచేస్తాయి. మొదటిది వచ్చి ద ఆర్డినరీ దగ్గర నుంచి 2% సాలిసిలిక్ యాసిడ్, ఇంకొకటి వచ్చి మినిమలిస్ట్ బ్రాండ్ దగ్గర నుంచి 2% సాలిసిలిక్ యాసిడ్. ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నానంటే ఎక్స్ఫోలియేషన్ ఇంపార్టెంట్ అండి, ఓవర్ గా మాత్రం ఎప్పుడు చేయొద్దు ప్లీజ్. మూడవ కేటగిరీ వచ్చి మనకు బ్రైటనింగ్ అండి. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, ఒక ఇంగ్రీడియంట్ మంచి బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. దాని గురించే నేను ఇప్పుడు మాట్లాడతాను, వాటి ప్రొడక్ట్స్ ని నేను రికమెండ్ చేస్తాను. ఆ ఇంగ్రీడియంట్ వచ్చి వైటమిన్ సి. వైటమిన్ సి ప్యూర్ ఫామ్ ని అస్కార్బిక్ యాసిడ్ అని కూడా చెప్తారండి. కానీ ఈ అస్కార్బిక్ యాసిడ్ వచ్చి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేయడం కష్టం అండి. యూజ్ చేస్తారండి కొన్ని బ్రాండ్స్, కానీ అది ఫార్ములేట్ చేయడం కొంచెం ఎక్స్పెన్సివ్, కష్టం. ఎందుకంటే అది ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయి పాడైపోతుంది. అందుకే చాలా బ్రాండ్స్ వచ్చి డెరివేటివ్స్ ఆఫ్ వైటమిన్ సి యూజ్ చేస్తారండి. కానీ డెరివేటివ్స్ ఆఫ్ వైటమిన్ సి అన్ని డెరివేటివ్స్, చాలా డెరివేటివ్స్ ఉన్నాయండి, అన్ని ఒకేలాగా పనిచేయవు. అన్ని ఈ వైటమిన్ సి ప్యూర్ ఫామ్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వవు, అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం
బ్రాండ్స్ చాలా మంది వైటమిన్ సి అని చెప్పేస్తారండి. వాళ్ళు యాక్చువల్గా యూజువల్గా మీరు నోటీస్ చేస్తే వారు అస్కార్బిక్ యాసిడ్ ఉండదండి వాళ్ళ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో. వేరేదైనా ఒక డెరివేటివ్ ఆఫ్ అస్కార్బిక్ యాసిడ్ అక్కడ రాస్తుంటారు. మొదటి ప్రోడక్ట్ రికమెండేషన్ వచ్చి నైకా బ్రాండ్ దగ్గర నుంచి స్కిన్ ఆర్ఎక్స్ అండి. వీళ్ళు వచ్చి 3O ఈథైల్ అస్కార్బిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారండి 10%. ఈ 3O ఈథైల్ అస్కార్బిక్ యాసిడ్ డెరివేటివ్ వచ్చి మంచి డెరివేటివ్ అండి వైటమిన్ సికి. ఇది బాగా దీని మీద చాలా రీసెర్చ్ జరిగి ఉంది. ఇది మంచి డెరివేటివ్. ఇంకోటి వచ్చి ఈ ప్రోడక్ట్ లో వాళ్ళు నయాసినమైడ్ అనే ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేశారండి. అది చాలా మంచి ఇంగ్రీడియంట్. ఎస్పెషల్లీ ఇలాంటి వైటమిన్ సి డెరివేటివ్స్ తో యూజ్ చేసినప్పుడు రెండు భలే బాగా టుగెదర్ గా వర్క్ చేసి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇంకో ప్రోడక్ట్ రికమెండేషన్, రెండవ ప్రోడక్ట్ రికమెండేషన్ వచ్చి డాక్టర్ షేత్ అనే బ్రాండ్ దగ్గర నుంచి సెరమైడ్స్ 10% వైటమిన్ సి యాంప్యూల్స్ అండి. వీళ్ళు కూడా 3O ఈథైల్ అస్కార్బిక్ యాసిడ్ యూజ్ చేశారు. ఇది కూడా మంచి ప్రోడక్ట్ అండి. అండ్ సెరమైడ్స్ ఉండేది కూడా మంచిది. సెరమైడ్స్ వచ్చి మన స్కిన్ బ్యారియర్ ని భలే స్ట్రాంగ్ చేస్తుందండి. స్ట్రాంగ్ స్కిన్ బ్యారియర్ ఉంటే ఎప్పుడే మన స్కిన్ భలే బాగా హైడ్రేటెడ్ గా ఉంటుందండి. ఫోర్త్ కేటగిరీ వచ్చి డార్క్ స్పాట్స్, యాక్నీ స్కార్స్, పిగ్మెంటేషన్ అండి. ప్రోడక్ట్ రికమెండేషన్స్ చేసే ముందు నేను ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఇప్పుడు ఈ స్కార్స్ అంతా 2 టైప్ ఆఫ్ స్కార్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి పిట్టెడ్ స్కార్స్ అంటారు. పిట్టెడ్ అంటే కొంచెం స్లైట్ గా హాలోగా ఉంటుందండి, కొద్దిగా హాలోగా డీప్ గా ఉంటుంది, ఇట్లా డీప్ గా ఉంటుంది. ఆ పిట్టెడ్ స్కార్స్ నిజం చెప్తున్నానండి, ఇదేనండి నిజం. పిట్టెడ్ స్కార్స్ వచ్చి మీరు ఎలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా వాటిని కంప్లీట్గా రిమూవ్ చేయలేరండి. ఒకే ఒక ప్రోడక్ట్ వాటికి కొంచెం మంచి ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా కానీ కంప్లీట్గా రిమూవ్ చేయలేదు. ఆ ప్రోడక్ట్స్ వచ్చి నేను వెల్ ఏజింగ్ కేటగిరీ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. వెల్ ఏజింగ్ ప్రోడక్ట్స్ వచ్చి ఇలా పిట్టెడ్ హోల్ లాగా ఉన్న వాటిని ఈ ఎడ్జెస్ని కొంచెం స్మూత్ చేస్తుంది. స్మూత్ చేసినప్పుడు దాని అపియరెన్స్ కొంచెం మీకు తగ్గుతుంది, అంతేగాని అది కంప్లీట్గా మాత్రం ఎప్పుడు వెళ్ళదు. అది కంప్లీట్గా వెళ్ళాలంటే మీరు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కాదండి, ఒక డెర్మటాలజిస్ట్, మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా మైక్రో నీడ్లింగో ఏదో అది మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళే చేసుకోవాలండి. చేసి కొంచెం రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మాత్రం ఈ పిట్టెడ్ స్కార్స్ని రెడ్యూస్ చేయవండి. ఇప్పుడు అది చెప్పేశాక ఇప్పుడు నేను మిగతా అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా లేదా కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నా అవన్నిటిని రెడ్యూస్ చేయడం అంత ఈజీ కాదండి. స్లో ప్రాసెస్ అండి. అండ్ ఒక ప్రోడక్ట్ వల్ల చేయనవదండి, ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలండి. ఆ ఏం ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ డిఫరెంట్ వేగా ఆ పిగ్మెంటేషన్ని అటాక్ చేస్తుందండి. సో పిగ్మెంటేషన్ని మనం అటాక్ చేయాలి అంటే డిఫరెంట్ వేస్, డిఫరెంట్ దారిలో నుంచి పోయి అటాక్ చేయాలి. అన్నీ ఒకే దారిలో వెళ్ళాలంటే అది రెడ్యూస్ అవ్వదండి. ఇప్పుడు వీటిని రెడ్యూస్ చేయడానికి మీకు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలంటే లిక్కరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్, నయాసినమైడ్, వైటమిన్ సి, కోజిక్ యాసిడ్, ఆల్ఫా ఆబుటిన్. అది ఆల్ఫా ఆబుటిన్ అని చూసుకోండి, కొన్ని ప్లేసెస్లో ఆబుటిన్ అంటారు, అది వేరే. ఆల్ఫా ఆబుటిన్ కావాలి మనకి. తర్వాత వచ్చి అజైలిక్ యాసిడ్. నోటీస్ చేయండి, వైటమిన్ సి నేను బ్రైటనింగ్ లో చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. సో ఏం పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నానంటే ఆ వైటమిన్ సి కాదండి, చాలా ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను ఈరోజు మీతో షేర్ చేసినవన్నీ ఆ కేటగిరీలో మెయిన్ బెనిఫిట్ అండి. బట్ మిగతా కేటగిరీస్లో కూడా కొంచెం బెనిఫిట్స్ ఇస్తాయండి. ఇప్పుడు మనం ప్రోడక్ట్ రికమెండేషన్స్ దగ్గరికి వస్తాం. మొదటిది వచ్చి ఫిక్స్ డెర్మా స్టార్ ఎఫెక్ట్స్ టీఎక్స్ సిరమ్ అండి. ఇది మంచి ప్రోడక్ట్. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు. 3% ట్రాన్సమిక్ యాసిడ్, 2% ఆల్ఫా ఆబుటిన్, 4% కోజిక్ యాసిడ్, 4% నయాసినమైడ్. చూడండి, చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా మంచి ప్రోడక్ట్ అండి. సెకండ్ రికమెండేషన్ వచ్చి ఎర్త్ రిథమ్ అనే బ్రాండ్ దగ్గర నుంచి 10% అజైలిక్ యాసిడ్ విత్ సెంటెలా ఏసియాటికా. ఇది మంచిదండి. తర్వాత వాళ్ళు సెంటెలా ఏసియాటికా యూజ్ చేశారు చూడండి, అది కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి ఈ పిగ్మెంటేషన్ అంతా టాకిల్ చేయడానికి. సో టుగెదర్ విత్ అజైలిక్ యాసిడ్ అది బాగా ఎఫెక్ట్ ఉంటుందండి. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి కాన్షియస్ కెమిస్ట్ దగ్గర నుంచి 10% అజైలిక్ యాసిడ్ జెల్ క్రీమ్ అండి. సారీ అండి, ఇంకోటి కూడా ఉంది. ఇంకో ఫైనల్ రికమెండేషన్ వచ్చి డీకన్స్ట్రక్ట్ అనే బ్రాండ్ దగ్గర నుంచి క్లియరింగ్ సీరం అండి. ఇది వచ్చి 5% నయాసినమైడ్ అండ్ 2% ఆల్ఫా ఆబుటిన్ యూజ్ చేస్తుందండి. ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఈ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తున్నాను, కానీ ఇదే బెస్ట్ ప్రోడక్ట్స్ అని కాదండి. కరెంట్ రీసెర్చ్, ఈ వీడియో కోసం రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్స్ నచ్చున్నాయి.
అండ్ ఇవన్నీ నా బడ్జెట్లో కూడా ఫిట్ అవుతున్నాయి. సో ఏ ప్రోడక్ట్ కూడా ఇక్కడ 1000 రూపీస్ కన్నా ఎక్కువ లేదండి. నేను అయినంత వరకు అసలు 500 రూపీస్ లోపలికి ప్రోడక్ట్స్ కూడా పిక్ చేస్తున్నాను. ఫైనల్ కేటగిరీ వచ్చి వెల్ ఏజింగ్ అండి. వీటిని చాలా మంది ఇంటర్నెట్లో అన్ని ప్లేసెస్లో యాంటీ ఏజింగ్ అని కూడా చెప్తారు. నాకు వెల్ ఏజింగ్ అని చెప్పడానికే నచ్చిందండి. ఇప్పుడు దీనికి వచ్చి వెల్ ఏజింగ్ కేటగిరీలో ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉంది, వైటమిన్ ఏ డెరివేటివ్స్. వీటిని మనం రెటినాయిడ్స్ అని కూడా చెప్తాం. ఈ రెటినాయిడ్స్ అప్లై చేసినప్పుడు 2 థింగ్స్ అవుతుందండి స్కిన్ మీద. మొదటిది వచ్చి కొలాజన్ ఇంక్రీజ్ అవుతుంది ప్రొడక్షన్. కొలాజన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో స్కిన్ భలే బాగా ఫర్మ్గా అయిపోతుందండి. స్కిన్లో ఉన్న ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ తగ్గిపోతాయి. యాక్చువల్గా మన స్కిన్లో ఉన్న కొలాజన్ మనకి ఏజ్ అవుతూ ఉంటే కొలాజన్ అమౌంట్ తగ్గిపోతూనే ఉంటుంది. అందుకనే ఇలాంటి ప్రోడక్ట్స్ మనం యూస్ చేస్తూ ఉంటే అవి కొంచెం కొలాజన్ని మన స్కిన్లో ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని లోపల ఉన్న ఏరియాలో ఇంకా న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. న్యూ సెల్స్ ఫామ్ అవుతే మోర్ న్యూ సెల్స్ అంటే మోర్ న్యూ సెల్స్ మీదకి వచ్చి ఓల్డ్ సెల్స్ని రిప్లేస్ చేస్తాయి. అప్పుడు మన స్కిన్ బాగా గ్లో అవుతూ చూడడానికి భలే బాగుంటుంది. ఏజ్ అయ్యేసరికి ఆ న్యూ సెల్ ఫార్మేషన్ కూడా తగ్గిపోతుందండి స్కిన్లో. అందుకే ఇది ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ న్యూ సెల్స్ ఎక్కువై మీదకి వస్తాయి. ఇప్పుడు రెటినాయిడ్స్లో 3 టైప్స్ ఉన్నాయండి, రెటినాల్, రెటినాల్, రెటినాయిక్ యాసిడ్. రెటినాయిక్ యాసిడ్ మోస్ట్ ఎఫెక్టివ్ అండి, స్ట్రాంగెస్ట్, కానీ మోస్ట్ ఇరిటేటింగ్ కూడా. ఇది మీరు అవసరపడి ఎక్కువ యూజ్ చేశారంటే స్కిన్ భలే బాగా ఇరిటేట్ అయిపోతుంది. రెటినాల్ వచ్చి మధ్య స్ట్రెంత్ అండి, AL. అది రెటినాయిక్ యాసిడ్ కన్నా తక్కువ స్ట్రెంత్ అండి, కానీ ఇరిటేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఫైనల్గా రెటినాల్ ఉంది చూడండి, అది వచ్చి లీస్ట్ ఎఫెక్టివ్ అండి. ఈ మూడింటితో కంపేర్ చేస్తే ఇరిటేషన్ కూడా తక్కువ. సో మనం ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం రెటినాల్తోనే స్టార్ట్ చేయాలండి. స్కిన్ కొంచెం అలవాటు అయిన తర్వాతే రెటినాల్కి వెళ్ళండి, తర్వాత రెటినాయిక్ యాసిడ్కి వెళ్ళండి. ఇమ్మీడియట్గా రెటినాయిక్ యాసిడ్కి వెళ్ళారంటే స్కిన్ రివర్స్లో పరిగెత్తుతుందండి. అందుకే అవసరపడద్దు, స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వండి. మొదటి ప్రోడక్ట్ రికమెండేషన్ వచ్చి మినిమలిస్ట్ బ్రాండ్ దగ్గర ఉన్న 0.3% రెటినాల్ సిరమ్ అండి. ఈ రెటినాల్ ఏ రెటినాయిడ్ ప్రోడక్ట్ యూజ్ చేసినా నైట్ టైంలో యూజ్ చేయడం బెటర్ అండి. సెకండ్ ప్రోడక్ట్ రికమెండేషన్ వచ్చి హైఫన్ దగ్గర ఉన్న 0.1% రెటినాల్ అండి. సపోజ్ మీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంది, సెన్సిటివ్ స్కిన్కి ఇలాంటి ప్రోడక్ట్స్ కొంచెం ఇరిటేషన్ ఎక్కువ అవుతుందండి. అలా ఉంటే మీరు మినిమలిస్ట్ దగ్గర ఉన్న 2% గ్రాన్ యాక్టివ్ రెటినాల్ యూజ్ చేశారనుకోండి, అది కొంచెం వీటన్నిటికన్నా ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది, బట్ ఇరిటేషన్ కూడా అసలు ఉండదండి. అది సేఫ్ అండి మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే. సెన్సిటివ్ స్కిన్ లేకపోయినా కూడా ఈ రెటినాల్ తప్ప ఇంకొక ప్రోడక్ట్ కూడా కావాలి నేను ఆల్టర్నేట్ చేయడానికి అంటే ఈ 2% గ్రాన్ యాక్టివ్ రెటినాల్ కూడా చాలా మంచిదండి. రెటినాయిక్ యాసిడ్లో నాకు ఈ బడ్జెట్లో ఏ ప్రోడక్ట్ కనిపించలేదండి ఇండియన్ మార్కెట్లో. మీకు ఏదైనా తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేయండి. ఫైనల్గా బకూచ్యూల్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, అది నాకు చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్. అది ప్లాంట్స్ నుంచి వస్తుందండి, ప్లాంట్స్ నుంచి. అది వెరీ గుడ్ ఇన్ వెల్ ఏజింగ్ అండి. అలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు షెల్ఫ్లో పెట్టుకొని అప్పుడు రెటినాల్కి మధ్యలో యూస్ చేయొచ్చు అప్పుడప్పుడు. రెటినాయిడ్స్ అంత ఎఫెక్టివ్ ఉండదు, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎఫెక్టివ్ అండి. నేను చాలాసార్లు యూస్ చేస్తాను అది, అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇరిటేషన్ కూడా ఉండదు. సో బకూచ్యూల్ ప్రోడక్ట్స్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తానండి. వాటికి రికమెండేషన్స్ వచ్చి డెర్మాకల్ట్ అనే ఒక బ్రాండ్ దగ్గర నుంచి 100% బకూచ్యూల్ సిరమ్ అండి, అది చాలా మంచిది. అదేనండి, ఇది కొంచెం పెద్ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుంది అది. అంతేనండి, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.